ప్రకాష్, నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. హెచ్చరిక అనుకుంటావో ఏమనుకుంటావో, ఈ పోరాటం నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వరి గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అన్నా సరా ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు చేతనైంది చేసుకో. భయపడే కులంలో పుట్టలే. మహా అయితే నువ్వు పొట్టేలు నరికించావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టా ప్రకాష్. భయం అనేది నాకు తెలీదు. పోరాటమే ఊపిరిగా ఇంతవరకు వచ్చా. నీలాంటి ఉడత ఊపుగాలని ఎంతో మందిని చూసా. భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి ఈ రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో కానీ గొడవల్లో కానీ రెడ్డికి గొడవ ఉండొచ్చు, రెడ్డికి కమ్మకి గొడవ ఉండొచ్చు, మాదిగకి రెడ్డికి గొడవ. నువ్వు ఫ్యాక్షన్ అని పేరు పెట్టుకుంటావో ఏం పేరు పెట్టుకుంటావో. ఎంఎస్ రాజు మాదిగా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని నేను అనను. ఆ సామాజిక వర్గం బాధపడుతుంది, వాళ్ళు నిజంగానే బాధపడతాండ్రు. ఇలాంటి నీచ్ కమిన్ ఆ కులంలో పుట్టడం వల్ల వాళ్ళ ఆత్మరెడ్డి యొక్క హత్య నేర చరిత్రకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇది వాళ్ళ పత్రికే. ఇంకొక విషయం నేను చెప్పాలా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నన్ను నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి మీద భక్తి భయంతో నేను బోర్డు సభ్యునిగా వ్యవహరిస్తానని తప్ప మీలాగా టీటీడీని ఆదాయ వనరుగా నేను మార్చుకోలేదు. టీటీడీ నాకు ఇచ్చే సౌకర్యాలు కూడా నేను తీసుకోవడం లేదు. నా రూమ్కి నేనే రెంట్ పే చేస్తా, కనీసం లడ్డు కూడా. ఎందుకంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను అణగారిన కులంలో అట్టడుగు వర్గంలో పుట్టా. వివక్షత అణిచివేతని ఎదుర్కొంటూ వచ్చిన కులంలో పుట్టా. మా గ్రామంలో దేవాలయంలోకి పోయినటువంటి కులం నుంచి వచ్చా. ఈ రోజు ప్రపంచం గుర్తించిన, ప్రపంచం మొత్తం ఆరాధించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాడు. ఆ స్థాయి నుంచి నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లి భగవంతుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు. అలాంటి చోట వ్యాపారం చేసే నీచ సంస్కృతి లేదు. నీ జాగిలాలతో గుర్తుపెట్టుకో ప్రకాష్, నీ జాగిలాలతో మొరిగించే ముందు మొరిగిన ప్రతి మొరుగుకి బాధ్యత నువ్వు నీ అన్న. భవిష్యత్ కాలంలో వీటన్ని లెక్కలు తీరుస్తా. నువ్వు మొరిగించిన ఏదైతే నీ పెంపుడు కుక్కలు మాట్లాడారో వాటన్నిటికీ మీరు రాబోయే కాలంలో అనుభవించాల్సి వస్తుంది. నేను మా వాళ్ళతో మాట్లాడించగలను. నేను బలి చేయదలుచుకోలే. మగాడిగా ఒక్కడిగా పోరాటం చేస్తా. నీలాగా రాండి కార్యకర్తలు తేల్చుకుందామనిలే. ఈరోజు కేవలం నీ అహంకారం, నా ఆత్మగౌరవం మీద పోరాటం అని చెప్పి ఇంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎంఆర్పిఎస్, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈరోజు తరలి వచ్చారు. ఆర్గనైజ్డ్ ప్రోగ్రాం కాదు. నీ పెత్తనం, నా ఆత్మగౌరవం మీద జరిగే యుద్ధంలో భాగస్వామ్యం అయ్యేందుకు కేవలం అభిమానంతో వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తప్ప నీలాగా అడుక్కోలే వీడియోలు పెట్టి, అడుక్కోలే ఫోన్లు చేసి రాండి అని. నువ్వు నిజంగా ఇంకో విషయం మర్చిపోయినా, నువ్వు ఏదైతే ఇల్లు తీసుకున్నావో, నువ్వు ఏదైతే ఇంట్లో 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వాళ్ళని హింస పెడతాన్నావో ఆ కురవ సోదరుడికి విముక్తి కల్పించా. నువ్వు నా ఆస్తుల కోసం ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లే. నువ్వు ఉన్నటువంటి నివాసాన్ని కొనుగోలు చేశా. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది. నిన్ను ఇమ్మీడియట్లీ ఖాళీ చేయని అడగను. నేను ఖాళీ చేయని అడగను. 15 రోజుల్లో రిజిస్ట్రేషను. నిన్ను ఖాళీ చేయమని అడగను. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది. నీకు రెడ్డి పౌరుషం ఉందో లేదో నాకు తెలీదు. భవిష్యత్ రోజుల్లో తెలుస్తుంది.